దేవుని ఘననామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని పాద సన్నిధికి చేరువచ్చిన మీ అందరికీ మొదట ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ప్రభు ఆత్మ మనకు సహాయం చేస్తారు. పరిశుద్ధ వచనంలో మనం కీర్తనల గ్రంథం 119లో 22 లెటర్స్ ఉన్నాయి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే పాత నిబంధనలోనున్న సంగతులన్నీ ఛాయాచిత్రంగా నిజస్వరూపమై ఉన్న క్రీస్తుకు ముంగుర్తుగా వ్రాయబడినవే అనేది ఎంతైనా నిజం. కనుక పాత నిబంధనలో క్రీస్తు లేడు అనేవారు ఎవరైనా ఉంటే అది వారి అవివేకం. ప్రతి గ్రంథంలో కూడా క్రీస్తు యొక్క బయలుపాటు అనేది చాలా స్పష్టంగా దేవుడు తన ఆత్మచేత వ్రాయించాడు. కాబట్టి పరిశుద్ధ లేఖనాల్లో దాచబడినటువంటి క్రీస్తును మనం తెలుసుకోవటం ఎంతైనా మంచిది. 25వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఒక మాట ఉందో చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. అంటే సంగతులను దేవుడు ఏం చేస్తాడు? దాచిపెడతాడు. వాటిని శోధించి తెలుసుకోవటం మనకి ఘనత, లేదా దాన్ని ఒక రాజరికంతో పోల్చాడు. కనుక దేవుని సంగతులన్నీ పుటమి వేయబడ్డాయి. పుటము వేయబడినటువంటి సంగతులను మనం తెలుసుకున్నట్టు ఎందు ఆసక్తిని ప్రదర్శించాలి. ప్రియులరా, మీకు వాస్తవం ఏంటి తెలుసండి? వాక్యం గనక అర్థమైతే మీరు ఎక్కువగా వాక్యం మీదే మనసు పెడుతుంటారు. దాన్ని తెలుసుకోవాలని ఆసక్తి మీలో పెరుగుతుంది. అప్పుడు మనం ఒక ఆచారబద్ధంగా సాగంగానే ఒక అనుసరణనీయమైనటువంటి జీవితాన్ని జీవించడం మొదలు పెడతాం. ఆచారబద్ధమైన జీవితం ఉండదు, కానీ అనుసరణ నియమమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అందుకే దేవుని యొక్క సంగతులు దేవుడు దాచిపెట్టాడు. వాటిని శోధించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నిజంగా మీలో ఎంతమంది డైలీ వాక్యాన్ని చదివేవాళ్ళు ఉన్నారు? దేవుని స్తోత్రం, చాలా సంతోషం. ఒక 6 చేయిలు లేచినాయి. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి దేవుని వాక్యాన్ని డైలీ మీరు చదవాలి. చదవటం రాకపోతే వినిపించుకోవాలని కూడా చెప్పాను. మీకు చదువు రాకపోతే చదివే వాళ్ళతో ఒకసారి ఒక అధ్యాయాన్ని వినిపించుకోండి. అసలు మీరు చదవకపోతే ఇక దాచబడిన సంగతులు ఇంకేం తెలుస్తాయండి? చదివితేనే తెలియదు. ఎప్పుడు తెలుస్తాయి అన్నాడు? శోధిస్తే తెలుస్తాయి అన్నాడు. చదివినంత మాత్రం చేత తెలిసిపోదు. శోధిస్తే తెలుస్తుంది. అంటే అసలు చదివిందే లేదు మీలో, మరి సంగతులు ఎప్పుడు శోధిస్తారు? కనుక దేవుని సంగతులన్నీ పుటము వేయబడ్డాయి. ఆ సంగతులను శోధిస్తే తప్ప ఖచ్చితంగా జీవం అనేది మన సొంతం కాదు. దేవుని స్తోత్రం. కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి ప్రతి మాటలు కూడా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే
ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఛాయగా ఉన్నాయన్నీ. నిజస్వరూపం క్రీస్తు వచ్చారు. ఇప్పుడు ఛాయను మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పూర్వకాలమందు ఉన్నటువంటి భక్తులు ఆయన రాకను విన్నారు కానీ చూడక మృతి చెందారు వాళ్ళు. మనమైతే ఆయన రాకను చూసాం. నిజంగా రెండింటి నెరవేర్పును మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం. పూర్వం చెప్పబడిన లేఖనాల యొక్క నెరవేర్పు నేడు తెలుసుకోగలుగుతున్నాం. ఎంత హ్యాపీ అండి. కనుక క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, దయచేసి దేవుని పిల్లలుగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మనం మొదట శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానం చేయాలి. ఇప్పుడు మనం చదివినటువంటి 22 లెటర్స్ అనేవి జీవాక్షరాలు అంటారు వాటిని. గతంలో మీకు గుర్తు చేశాను. వాటిని ఏమంటారు? జీవాక్షరాలు, బీజాక్షరాలు అంటారు. అంటే ప్రతి పదము యొక్క ఉత్పత్తి జరగటానికి దానికి మూలాలు ఉంటాయి. పదోత్పత్తికి మూలం ఉంటుంది. దానిని ధాతువులు అంటారు. ఒక శబ్దోత్పత్తి జరగాలంటే దానికి ధాతువు అనేది అవసరం. ఆ ధాతువు ద్వారా ఒక శబ్దం ఏర్పడుతుంది. ఆ శబ్దం ఒక దాని యొక్క భావాన్ని తెలియచేస్తుంది. ఇప్పుడు అలాగే ఈ జీవాక్షరాల ద్వారానే సమస్త సృష్టి జరిగింది. ఈ జీవాక్షరాల ద్వారానే లేదా ఈ బీజాక్షరాల ద్వారానే సమస్తము కలిగిందనేది ఎంతైనా నిజం. అందుకే దేవుని వాక్యాలలో ఉంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే అర్థం ఏంటి? ఈ జీవాక్షరాల ద్వారానే సమస్తము కలిగింది. ఆ జీవాక్షరం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇలా ఉంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం జీవమై ఉండెను. అంటే వాక్యము అనేది జీవాక్షరం. మరి జీవమై ఉన్న అక్షరాలను మనం ఎందుకు చదవట్లేదు? ఈ మాట గమనించారా? జీవము, దేవుని వాక్యము జీవము. అందుకే చేతిలో ఒక చిన్న పుస్తకంలా కనబడుతున్నటువంటి దీని మీద వ్రాయబడినటువంటి కామెంటరీలు కానీ పుస్తకాలు కానీ ఒక చోట వేస్తే కొన్ని వేల కోట్ల పుస్తకాలు దీని మీద రాశారు. మన చూపుకి ఎంత ఉంది? చిన్నది. అందులో ఒక అక్షరం మీద పెద్ద పెద్ద చేతులు పట్టణ పుస్తకాలు రాశారు, ఒక పదం తీసుకొని. అంటే మనం ఎంత చదవాలి చెప్పండి వాక్యం? కనుక మీరు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ జీవాక్షరాల ద్వారానే సృష్టి కలిగింది. సృష్టి కాదు, యావత్తు కలిగింది. కలిగి ఉన్నది ఏదైనా వాక్యమనే జీవాక్షరం లేకుండా కలగలేదు. కనుక వాక్యము జీవము. అందుకే మనం వాక్యాన్ని చదవాలి అని గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం ఉంది కదా, లెటర్ ఉంది. ఆ లెటర్ పేరేంటి? సామెహ్ అని ఉంది. సామెహ్ అని ఉంది, కానీ దాన్ని సామేద్ అంటారు. సామేద్ అని వాడబడినది దే అన్నమాట. సామేద్. సామేద్ అంటే అర్థం ఏంటంటే, ప్రతి అక్షరానికి సుమారు 3, అంటే పలికిన దాన్ని బట్టి యోద్ అనే దాన్ని 2 పదాలు కలయిక. సామేద్ అనేది 3 పదాలు ఉంటాయి, 3 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు సామేద్ అంటే అర్థం ఏంటంటే, మీరు సామేద్ అనే అక్షరాన్ని చూస్తే ఎలా ఉంటుందంటే, ఇలా రౌండ్గా ఉండి ఇలా గీత ఉంటుంది, ఇలా రౌండ్గా ఉండి ఇలా గీత ఉంటుంది. అచ్చం ఎలా ఉంటుందంటే షీల్డ్ లాగా ఉంటుంది అనమాట. మీరు షీల్డ్ చూడండి, షీల్డ్ ఇస్తారు కదా, షీల్డ్ టైప్ ఉంటుంది. ఇలా ఉండి జస్ట్ చిన్న కొమ్ము బయటకు ఉంటుంది. మీకు అర్థం కావాలంటే రింగ్ తెలుసు కదా, రింగ్ ఎలా ఉంటుంది? రౌండ్గా.
ఆ రింగ్ లాగా ఉంటుంది. సామేద్ అనే అక్షరం యొక్క అర్థం ఏంటంటే షీల్డ్ లేదా ప్రొటెక్షన్, కాపుదల. మీరు ఇలాగ అనొచ్చు, రోజు ఇలాగ అనండి, సామేద్ 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 అనే మాట దేన్ని తెలియచేస్తుంది అంటే ఆయన భద్రతని తెలియచేస్తుంది. చూడండి, మీ భార్య మీరు పెట్టిన రింగ్ చూసి ఏం చేస్తుంటుంది? మురిసిపోతుంటుంది. ఆ రింగ్ చూసి మురిసిపోయిద్ది. అలాగా మీరు ఈ జీవాక్షరాలను చూసినప్పుడు మీకు మురిపం కలగాలి. ఏం కలగాలి? మురిపం, ఆనందం రావాలి. అందుకే మీరు ఆ లెటర్స్ కూడా కంఠస్థం చేయమని చెప్పాను మీకు. ఒక ఆయన ఇచ్చిన సాక్ష్యం కూడా మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదు. ఆయన ఆలేఫ్ అని పడుకుంటే ఆలేఫ్ అని అక్షరం వచ్చి కలలో దర్శనంలో ఆయనతో మాట్లాడుతుందంట అక్షరం. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ఇది జీవాక్షరం అని. కాబట్టి సామేద్ అంటే షీల్డ్ లేదా కాపుదల, భద్రత అని అర్థం. దేవుడు మనలను భద్రపరుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ జీవాక్షరం ఎవరి యొక్క నిలువుటద్దం, ఎవరి యొక్క ప్రతీక అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ చేస్తుంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు. అందుకే ఈ కాలం అంతా కూడా, ఈ కాలంలో మనం అంతా ఎక్కువగా నోటితో మాట్లాడటమే మన పని. దాన్నే ప్రేయర్ అంటారు. మీరు ఎంత ఎక్కువగా వినిన వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటారో మీ అణువణువున ఆ వాక్యం ప్రవహించడం మొదలు పెడుతుంటుంది. కాబట్టి సామేద్ అనే భావం అదండి. అలాగే ప్రత్యక్షపు గుడారం ఉంది కదా, ప్రత్యక్షపు గుడారం అంతా కూడా దేన్ని తెలియజేస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తుని వివరిస్తుంది. అది అసలు యేసుక్రీస్తుని మనం అర్థం చేసుకోవటానికి ఆ శాంక్చరీ అనేది, ఆ పరిశుద్ధ స్థలం అనేది, ఆ ప్రత్యక్ష గుడారం అనేది ఏం చేస్తుంటుందంటే మనకి ఆయనను ప్రత్యక్షపరుస్తుంటుంది. ఇలా మీరు దేన్నైనా, జీవవృక్షం ఉంది, జీవవృక్షం ఎవరికి ప్రతీక అనుకున్నారు? ఆయనకి. ఇలా మీరు లేఖనాలన్నీ ఆలోచన చేసేటప్పుడు క్రీస్తు లేని గ్రంథం లేదు. 39 పుస్తకాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాల్లో ఈ ప్రత్యక్ష గుడారం వాస్తవంగా మనం ఎంతమంది అసలు ప్రత్యక్ష గుడారం మీద మనసు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? కానీ ప్రత్యక్ష గుడారం మీద మీరు ధ్యానం ఉంచితే అది ప్రతీది కూడా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తుని పక్కాగా తెలియచేస్తుంది. ఇప్పుడు ఒక శాస్త్రం వచ్చింది కదా, న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం వచ్చింది. అసలు పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాశాస్త్రం ఉంది. అసలు వాక్యమే సంఖ్యలు లేదా అంకెల మీద నిర్మాణం, సంఖ్య మీద నిర్మాణం జరిగింది దేవుని వాక్యం. ఆ సంఖ్య ఏదంటే 7 అనే నెంబర్ మీద దేవుని వాక్యం నిర్మితమైంది. అలాగా ప్రియులారా గమనించండి, మనం ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు తెలుసుకోవట్లేదు? వాస్తవంగా సృష్టిని చెప్పటానికి దేవుని వాక్యంలో దేవుడు 2 అధ్యాయాలు కేటాయించాడు కదండి. అసలు మొదటి అధ్యాయంలోనే దాదాపు సృష్టి అంతా చెప్పేశాడు. 2వ అధ్యాయంలో మనిషి యొక్క సృష్టిని తెలియచేసాడు కదా. మొదటి అధ్యాయంలో వివరణ ఉంది, 2వ అధ్యాయంలో మరింత వివరణ ఇచ్చాడు దాని మీద. అంటే సృష్టి నిర్మాణానికి దేవుడు ఉపయోగించింది ఓన్లీ ఒకే ఒక అధ్యాయం. కానీ ప్రత్యక్షపు గుడారం కొరకు 50 అధ్యాయాల్లో రాశాడండి.
ప్రత్యక్ష గుడారం కొరకు 50 అధ్యాయాల్లో ఉంది. మీరు గమనిస్తే పాత నిబంధనలో నిర్గమాకాండంలో 13 అధ్యాయాలు కేటాయించాడు. దేనికి? నిర్గమాకాండంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. లేవీ కాండంలో 18 అధ్యాయాలు ఉన్నాయి. సంఖ్యాకాండంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలో 2 అధ్యాయాలు ఉన్నాయి. దేని మీద? ప్రత్యక్ష గుడారం మీద. ఈ అధ్యాయాలు వాటి కొరకు కేటాయింపబడ్డాయి. విచిత్రం ఏంటంటే క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో 4 అధ్యాయాలు ప్రత్యక్షపు గుడారం యొక్క వివరణకు ఉపయోగించాడు. హెబ్రీ పత్రిక 4 అధ్యాయాలు అంటే ఆలోచన చేయండి. ప్రత్యక్షపు గుడారంలో దేవుడు ఉంచినటువంటి ప్రతి నెంబర్, ప్రతి ఫోల్, ప్రతి ఉపకరణం, ప్రతి తెర ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాయి? బయలుపరుస్తున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తును అవి ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను వెల్లడి చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. మరి 50 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారం కొరకు కేటాయించాడంటే ఎంత ఆలోచించాలి చెప్పండి. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉంటాయి చెప్తారు ఎవరైనా? ఎన్ని భాగాలు ఉంటాయి చెప్పండి. ఏంటాయి 3 భాగాలు ఏంటి? ఆవరణలు ఏముంటాయి చెప్పండి? బలిపీఠం. ప్రత్యక్ష గుడారాలు ఏముంటాయి? దీపస్తంభం, సముఖపు రొట్టెలు, బల్ల ఉంటుంది, బంగారు ధూప వేదిక ఉంటుంది. అంటే అది కొన్నిసార్లు అతి పరిశుద్ధ స్థలాలు ఉందంటారు. ఈ బంగారు ధూపం బయట ఉపయోగిస్తారు. అదే. అయితే ఇప్పుడు ప్రత్యక్ష గుడారాలు ఏముంటాయి చెప్పండి? క్షమించండి, అతి పరిశుద్ధ స్థలాలు అంటే అవన్నిటినీ కలిపి అక్కడ ఏముంటుంది? మందసం, కరుణాపీఠం అని చెప్పబడే ఉంటుంది. అంటే ఈ 3 ప్లేసుల్లో ఉన్నవి ఈ వస్తువులన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి అద్దం పడతాయి. మరి ప్రత్యక్ష గుడారం యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత, దాని ఎత్తు ఎంత అంటే నేను చెప్పేది ప్రాకారం. దాని చుట్టూరా ఉన్నటువంటి రైట్ 100 మూరలు పొడవు, 50 మూరలు వెడల్పు, 5 మూరలు ఎత్తు. అది అంటే అసలు ప్రత్యక్షపు గుడారము అనేది, అందుకే నాకు అనిపిస్తుంది మనకు ఒక గది ఉండి, ఒక చిన్న ప్రొజెక్టర్ ఉండి, నిజంగా ఆశ ఉంది దేవుడు నెరవేర్చిన గాక. దాన్ని ఒకళ్ళు ఆపరేట్ చేస్తుంటే చక్కగా అవన్నీ అందులో మనం ఫీడ్ చేసేసి ఆ ఫొటోస్తో చూస్తుంటే మీకు మరింత ఎక్కువగా సంగతులు అర్థమవుతాయి. దేవుడు ఆ పని చేయనుగా. కనుక మీరు గమనించండి, ఆ ప్రత్యక్షపు గుడారంలో వెలుపట ఆవరణం ఏదైతే అంటే మొత్తం దాన్ని రౌండప్ చేసే దాన్ని ఏమంటారు? ప్రహరీ అనుకుందాం. ప్రత్యక్ష గుడారపు ప్రహరీ అని మనం ఆలోచన చేస్తుంది. అంతా కూడా సన్ననార వస్త్రంతో కప్పబడుతుంది. అది వైట్ క్లాత్ అన్నమాట. అంటే మీరు ఏ కోణంలో దాన్ని చూడండి, అదేం చేస్తుంటుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతిఫలింప చేస్తుంటుంది అనమాట. అరే నాయన, మీరు చూస్తున్నది డేరాలు చూస్తున్నారు, బలిపీఠం చూస్తున్నారు, గంగాళం చూస్తున్నారు, దీపవృక్షం చూస్తున్నారు, దీప వేదిక చూస్తున్నారు, ఇవన్నీ మీరు చూస్తున్నారు. కానీ మేము ఆయన మహిమను ప్రతిఫలింప చేస్తున్నాం.
అంటే ప్రతి వస్తువు కూడా ఏం చేస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇనుమడింప చేస్తుంది, ప్రతిఫలింప చేస్తుంది. అందుకే ప్రతి వస్తువు మీద కూడా మనసు పెట్టి కనుక ధ్యానం చేస్తే యేసుక్రీస్తు యొక్క మహిమను వెల్లడి చేస్తాయి. దేవునికి స్తోత్రం. అందుకే నేను జ్ఞాపకం చేసే మాటను శ్రద్ధగా వినండి. ప్రత్యక్షపు గుడారానికి 50 అధ్యాయాలు కేటాయించాడు, సృష్టికి కేవలం 1 అధ్యాయం కేటాయించాడంటే, అంటే కొన్ని చోట్ల ఆ సృష్టిని గురించిన మర్మాలు తెలియచేస్తూ వచ్చాడు అనుకోండి. కీర్తనల గ్రంథంలో కానీ యెహెజ్కేలులో కానీ, అంటే కొన్ని చోట్ల ఉపయోగించాడు. కానీ ప్రత్యక్షపు గుడారానికి ఇన్ని అధ్యాయాలు కేటాయించాడంటే దీని మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరత మన మీద ఉందా అనే సంగతి గుర్తు చేస్తున్నాను. కనుక ప్రియులారా, ఈ ప్రత్యక్షపు గుడారానికి ఒకే ఒక ద్వారం ఉంటుందండి. అంటే ఏ అడ్డతావాల నుండి వెళ్ళిపోతే ఆ చల్లదేక, దానికి ఒకే ఒక వే ఉంది. నిజంగా 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు ఉన్నటువంటి ఈ ప్రహరీ ప్రాంగణం ఏదైతే ఉందో, ఆ లోపల ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాలంటే దీనికి ఒకే ఒక ద్వారం, ఇంకొక ద్వారం లేదు. ఆ ద్వారం గుండానే లోపల ప్రవేశించాలి. 14 అధ్యాయం 6వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో చెప్పారు, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకి రాడు. అంటే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాలంటే ఒకే ఒక ద్వారం, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ద్వారం గుండా ఏం చేస్తామంటే మన లోపల ప్రవేశిస్తాం. హల్లెలూయా. కనుక ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అందుకే ప్రభువు చెప్పారు నేనే మార్గం. తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి? నేనే సత్యం. అంటే ఈ మార్గం గుండా వెళితే తప్ప మీకు సత్యము సాక్షాత్కరించదు అని చెప్పారు. ఆ సత్యంలో మీరు ప్రవేశిస్తే తప్ప లాస్ట్ ఉండేది ఏంటంటే అందులో అసలు అదే మొదట. కానీ మనిషి పాపపు స్థితిని బట్టి ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఆవరణంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. కానీ పాపంలో పడకమునుపు మనిషి ఉన్న ప్లేస్ ఏదంటే హోలీ శాంక్చురీ అనమాట. అంటే పరిశుద్ధ స్థలంలో ఉండేవాళ్ళం మనం. ఇప్పుడు పరిశుద్ధ స్థలాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ ఏదైనా తోటలో నుండి మనం వెళ్ళగొట్టక పూర్వం దానికి అటు ఇటు తిరుగుతున్నటువంటి ఖడ్గస్వాలలను దేవుడు పెట్టక పూర్వం మనం ఉన్నది ఎక్కడంటే అతి పరిశుద్ధ స్థలంలోనే. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలం అని చెప్తున్నాను, అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రమే దేవుడు దిగివచ్చేవాడు. నేను ఆ కరుణాపీఠం మీదకి దిగివచ్చి మీతో మాట్లాడుతాను అన్నాడు. కరుణాపీఠం ఉన్న స్థలం ఏది? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు దిగొచ్చేవాడు. మీరు ఏదేను తోటలో ప్రతి చల్లపూట దేవుడు దిగొచ్చేవాడు. అంటే దేవుడు దిగివచ్చే స్థలము అతి పరిశుద్ధ స్థలం. దేవుడు దిగివచ్చే స్థలం దేవుని తోట అయిన ఏదేను. కనుక ఇప్పుడు దేవుడు మనుషులను కలుసుకోవటానికి ఏర్పాటు చేసిన స్థలం పేరే అతి పరిశుద్ధ స్థలం. అందుకే పరిశుద్ధతయే నీ మందిరమునకు ఎన్నటికి అనుకూలం అనే మాట ఉంది కీర్తనల్లో. పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలం. కనుక ఇప్పుడు మన మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు అంతటితో అయిపోతుంది. మార్గంలో ప్రవేశించాం. ఇప్పుడు ఆవరణలో నుండి ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. అది సత్యం, నేనే సత్యం. అక్కడికి వెళ్తే కానీ సత్యం యొక్క ప్రత్యక్షత మనం పొందలేం. సత్యం యొక్క ప్రత్యక్షత పొందనంతసేపు జీవంలో అడుగు పెట్టలేం. కనుక ఆవరణంకున్న పేరు ఏంటంటే మార్గం, పరిశుద్ధ స్థలానికి ఉన్న పేరు సత్యం, అతి పరిశుద్ధ స్థలం యొక్క పేరు జీవమే. అందులో ప్రవేశించిన వారు జీవమే.
అయితే ఇప్పుడు జీవానికి సంబంధించినవన్నీ ఎక్కడున్నాయి? అతి పరిశుద్ధ స్థలంలోనే ఉన్నాయి. జీవమునకు సంబంధించిందంతా అతి పరిశుద్ధ స్థలంలోనే ఉంది. అందుకే ప్రతి మనుషుని యొక్క ఆరాటం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలాన్ని చేరుకోవాలి, అతి పరిశుద్ధ స్థలాన్ని చేరుకోవాలి. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అనే మాట ఉందో చూశారు. నిజంగా ఆ స్థలంలోనికి ప్రవేశించటానికే ప్రత్యక్షపు గుడారం దగ్గర ఏ మనుషుడికి చేత కాలేదండి. ఆ లోపలికి వెళ్ళటం ఏ మనుషుడి వల్ల కాలేదు. మనుషుల పక్షాన ప్రధాన యాజకుడు వెళ్ళాలి తప్ప అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏ మనుషుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అవకాశం లేదు. అందుకే మీకు ఒక మాట, అతి పరిశుద్ధ స్థలం విషయంలో ఒక మాట చెప్తాడు. ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది. 77వ కీర్తన 13వ చరణం చదవండి. కీర్తనల గ్రంథం 77:13. చూడండి, దేవా నీ మార్గం పరిశుద్ధమైనది అన్నాడు కదా. కానీ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఒకసారి మీ దగ్గర ఎవరి దగ్గరైనా బైబిల్ ఉంది? ఇంగ్లీష్ బైబిల్ లేదా? అందులో అసలు 77:13 ఏమంటుందంటే, ఓ గాడ్ ఈజ్ ఇన్ ద శాంక్చురీ, యువర్ వే ఓ గాడ్ ఈజ్ ఇన్ ద శాంక్చురీ. అంటే దీని అర్థం ఏంటంటే, జీవ మార్గములు ప్రత్యక్షపు గుడారాలు ఉన్నాయని చెప్తున్నాడు. నీ మార్గం పరిశుద్ధమైనది అనే పదం అంటే మనం సర్వసాధారణంగా తెలుగు బైబిల్ ఏ ట్రాన్స్లేట్ అయినా సరే కొన్ని విషయాల్లో కొన్ని సంగతులు పూర్తిగా వాళ్ళు రాయలేకపోయారు. కనుక దాని మూల భాషకు కనుక వెళితే కొన్ని సంగతులు ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఈజీగా అర్థమవుతాయి. అందుకే ఇక్కడ ఈ పదానికి వాడిన మాట ఏంటంటే, వాస్తవంగా నీ మార్గములు పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి అని అర్థం అన్నమాట. దాని అర్థం ఏంటి? యువర్ వే ఓ గాడ్ ఈజ్ ఇన్ ద శాంక్చురీ. పరిశుద్ధ శాంక్చురీ అంటే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారంలో నీ జీవ మార్గాలు ఉన్నాయి అన్నాడు. అందుకే కీర్తనాకారుడు ప్రార్థన కూడా చేస్తాడు, జీవ మార్గంలోని నీవు మాకు తెలిపితివి అన్నాడు. అంటే జీవ మార్గాలు వ్యక్తికి తెలియాలంటే ఆ వ్యక్తి ఎందులోకి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అదే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాలి. ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడే ఆ వ్యక్తికి జీవ మార్గాలు తెలుస్తాయి. మార్గము జీవము, జీవ మార్గం అని మనం చదువుతున్నాం కదా. జీవ మార్గములు అనేవి ప్రత్యక్ష గుడారంలోనే దేవుడు వెల్లడి చేస్తాడు. అందుకే ఇలా అంటాడు, మోషేకు 103వ కీర్తనలు ఇలా ఉంది 7వ చరణంలో, మోషేకు దేవుడు తన మార్గములను తెలియజేశాడని ఉంది. మోషేకు దేవుడు ఏం చేశాడండి? తన మార్గాలు తెలియచేసాడు. కీర్తనాకారుడు 16వ కీర్తనలో కూడా అంటాడు కదా, జీవ మార్గంలో నీవు మాకు తెలిపితివి, తెలియపరిచితివి. ఒకసారి ఆ మాట చదవండి. 16వ కీర్తన 16-14 చదవండి. 16-14లో 11లో రైట్. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. ఎస్, జీవ మార్గాలు తెలియజేయబడితే ఎలా ఉంటుంది అంటారు? సంపూర్ణ సంతోషం. 2, ఆయన చేతిలో ఉన్న నిత్య సుఖాలు మీకు తెలుస్తాయి. ఇప్పుడు భూమి మీద కూడా మన ప్రశ్న ఏంటి? అభివృద్ధి చెందటానికి మార్గం ఏది? వర్ధిల్లటానికి మార్గం ఏది? ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, వ్యాపారంలో మెలకువలు తెలిసే మార్గాలు, మెలకువలు చెప్పేవి ఎలా, తెలిసేది ఎలా అంటే, ఒక వ్యక్తి బ్రతకటానికి ఏం చేస్తుంటాడంటే
దానిలో మెలకువలు ఎతుకుతాడు. కానీ నిత్య సుఖాలు ఉన్నటువంటి మార్గాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. అందుకే మోషేకు నీవు నీ మార్గములను తెలియచేసావు. అయితే అక్కడ ఇంకో మాట ఉందండి కీర్తనల్లో, ఇశ్రాయేలు వంశస్థుల కట తన క్రియలు కనపరిచాడంట. రెండిట్లో ఏది బెటర్ అంటారు? మార్గములు కనపరచబట్టం బెటరా, క్రియలు కనపరచబట్టం బెటర్ అండి? మార్గములే. ఎందుకంటే ఇశ్రాయేలీలకు క్రియలు కనపరిచాడు. ఏమిచ్చాడు? మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు, పూరేళ్ళు ఇచ్చాడు. ఏమండి, ఆ త్రోవలు మన్నాను కురిపించాడు. ఇప్పుడు వాస్తవంగా చాలామంది దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు అడిగేది ఏంటంటే క్రియలు కనపరచమని. అసలు మార్గాలు దేవుడికి తెలియచేస్తే నిత్య సుఖాలు అనేవి మీరు అనుభవిస్తారు. అసలు దేవుని మార్గాలు మరుగైన చోట అదే అన్నాడు కదండి, జీవ మార్గాన్ని నీవు నాకు తెలియచేసేదవు, సంపూర్ణ సంతోషం నిత్య సుఖములు కలవందులు. కనుక మిక్కిలి ప్రియులారా గమనించండి, దేవుడు తన క్రియలు కనపరచాలి మన పట్ల, వద్దని అర్థం కాదు దాని భావం. కానీ దానికంటే బెటర్ వే ఏది? జీవ మార్గాలు మనకే తెలియాలి. వాస్తవంగా ఒకప్పుడు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళే త్రోవలు ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఆ తెరను పైనుండి చింపేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి దీన్ని వివరించాడు. చూడండి, హెబ్రీ పత్రికలో పరిశుద్ధ స్థలంలోనికి మనం ఎలా వెళుతున్నామో చెప్పాడు ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ వచనం చదవండి. 9:8 హెబ్రీ పత్రిక. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. అంటే మొదటి గుడారం నిలుచున్నంత కాలం అతి పరిశుద్ధ స్థలమును గురించిన సంగతి తెలుసు, కానీ ప్రవేశించే మార్గం అది మరుగు, బయలుపరచబడలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాడంటే 11 చదవండి. దేవుని స్తోత్రం. మీకు ఒక మాట ఉంటుంది, ఇంకో మాట, ఆయన శరీరమును తెర ద్వారా, చూడండి లోపల దొరికిన ప్రవేశం రాస్తాడు. ఆ వచ్చిన మీకు ఏమండి, ఒక మాట మీకు గుర్తు చేస్తాను. మనం తరచుగా వచ్చిన చదువుతాం, కానీ సడన్గా దొరకలేదా? శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదియు నూతనమైనదియు జీవము గలదియునైన మార్గం అనే మాట వాడుతాడు.
నేను మంచి కలద్దాలు చేయించుకోవాలండి. కొంచెం కష్టంగా ఉంది, కనబడట్లేదు. చాలా బిగదీసుకొని చూడాల్సి వస్తుంది, ఫ్రీగా చూడలేకపోతుంది. రైట్, 10వ అధ్యాయం చూడండి, 19 చదవండి. 10, 19. ఈ మాట బాగా గమనించాలి మీరు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అన్నాడు. నూతనమైనదియు జీవము గలదియు మార్గమున దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పరిశుద్ధ స్థలము నిర్మించారు కదా ఇక్కడ. ఇది ఎక్కడ చూసిన నమూనా ఇది? ఇప్పుడు ఇక్కడ ఏదైతే తయారు చేశాడో భూమి మీద, అది ఆల్రెడీ పరలోకంలో ఉంది. అది పరలోకంలో ఉందనే విషయాన్ని చెప్పాడు చూడండి. అదండి, కొండ మీద మీకు చూపిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడాలి. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఈ ప్రత్యక్షపు గుడారము అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ దేవుడు ఆయనకి చూపించాడు. అందుకే ఇప్పుడు ఈ సృష్టి సంబంధమైనటువంటి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకి మార్గం తెలియబడలేదు. కానీ యేసు ప్రభువారు తన శరీరమైన తెర ద్వారా ఏర్పరిచిన నూతనమైనది జీవము గలదియునైన ఈ మార్గం గుండా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటకు మనకిప్పుడు దేవుడు ద్వారాలు తెరిచాడు. అంటే ఈ సృష్టి సంబంధము కాని ఆ పైన చూపబడిన నమూనా ఏదైతే ఉందో ఈ గుడారంలో ఈయన ప్రవేశించలేదు, కానీ డైరెక్ట్గా ఆయన పైన ఏదైతే నమూనాను చూశాడు ఆ గుడారంలోనే ఆయన ప్రవేశించాడు. అదే కదండి మీరు చదివారు. ఒకసారి 10, 19 చదవండి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకి ఇప్పుడు వాస్తవంగా అప్పుడు ఆ ధైర్యం లేదండి. అప్పుడు ప్రవేశించాలంటే వారికి ధైర్యం సరిపోలేదు. ఇక్కడ ఇంకో మాట వాడాడు. 9, 11 చదవండి. 9, 11. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై వచ్చి సంపాదించి, ఈ మాట గమనించండి, హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా దేవుని స్తోత్రం. ఈ సృష్టి సంబంధం కానీ హస్తకృతం కానీ ఆలయంలో దేవుడు ఏం చేశాడంటే ముందుగానే మన నిమిత్తం ఆయన ప్రవేశించాడు. కాబట్టి ఆ సీనాయి కొండ మీద వారికి చూపబడిన నమూనా ఏదైతే ఉందో దాని నిర్మాణమే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం అయితే ఇక్కడ ఏదైతే నిర్మింపబడిందో అది ఆల్రెడీ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అయితే అందులోనే దేవుడు మన నిమిత్తం ముందుగా ప్రవేశించాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, మనము పాత నిబంధనలో క్రీస్తు లేడా అంటే పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడు. ప్రతి గ్రంథంలో ఉన్నాడు, ప్రతి అధ్యాయంలో ఉన్నాడు, ప్రతి వివరణలో ఆయన ఉన్నాడు. అందుకే నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను పోవచ్చున్నాను అన్నాడు ప్రభు. నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరుచున్నాయి అన్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, దేవుని సంగతులు అన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ లేఖనాల్లో
క్రీస్తుని గుర్తుపట్టడానికి ఆయన ముందుగానే క్రీస్తుని పరిశుద్ధ లేఖనాల్లో బయలుపరిచాడు. ఇప్పుడు మన పని ఏంటి? సంగతి శోధించాలి. సంగతిని దేవుడు మరుగు చేస్తాడు. సంగతిని శోధించడం మన యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం. కనుక అసలు వాక్యమే చదవని వారు ఉన్నారనుకోండి, ఎప్పటికి జీవ మార్గాలు అర్థమవుతాయి? వాక్యం చదివితేనే అర్థం అవ్వని చెప్పాను ముందు. వాక్యం చదివితే సరిపోదు, శోధించుట అనే మాట వాడాడు. సంగతిని శోధించుట. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని పరిశీలనగా చదవటం ప్రారంభిస్తావో అప్పుడు నీకు సంగతులు అర్థమవుతాయి. అసలు నీకు వాక్యం చదివే అలవాటే లేదు అనుకోండి, అసలు ఎలా బయలుపడి జరుగుతుంది? ఇంకా చదవని వారి సంగతి ఏంటి? అందుకే దేవుని వాక్యం చదవాలి, సంగతిని శోధించాలి. ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న ఏ గ్రంథము దీనికి సాటి కాదు. ముందుగానే చెప్పాను, ఇవి జీవాక్షరాలు. మీరు ఎంత మెడిటేట్ చేస్తారో, ఎంత ధ్యానం ఉంచుతారో అంత మీకు మంచిది. దేవుని స్తోత్రం. ఓరకనే భక్తులు ఆనాటి ప్రవక్తలను కానీ ఉపదేశకులను కానీ ఆనాడు నియమించిన యాజకులను కానీ వారు ఓరకనే గౌరవించలేదండి. వాళ్ళు ఎందుకు వారిని అంతగా ప్రేమించేవాళ్ళు అంటే, వారి ద్వారా అనుగ్రహింపబడుతున్న సంగతులలో వారు జీవిస్తున్నప్పుడు, ఆ సంగతులు వారికి అనుగ్రహింపబడుతున్నప్పుడు వారికి కలుగుతున్న జీవంలో నుండి వారు ప్రేమించారు. అంతేకాదు, వారు ఏమనుకున్నారంటే అసలు ఈ లోకమే మనకు యోగ్యమైనది కాదనేటట్టు జీవించారు వాళ్ళు. కనుక గుర్తుపెట్టుకోండి, మోషేకి దేవుడు తన మార్గాలను తెలియచేశాడు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, అయ్యా, మనం 77వ కీర్తన 13వ వచనంలో చదివిన మాట ఏంటంటే, జీవ మార్గాలు ఎక్కడున్నాయి? జీవ మార్గాలు ప్రత్యక్షపు గుడారాలు ఉన్నాయి. జీవ మార్గంలో ప్రత్యక్షపు గుడారాలు ఉన్నాయి. కనుక ఇవి రాబో వాటి ఛాయ, నిజస్వరూపము కాదు. కానీ మనము ఈ నీడలోనే వాళ్ళు అంత ఆనందించారు. పూర్వం భక్తులంతా కూడా నీడలోనే అంత ఆనందించారు. నిజస్వరూపం వచ్చాక మనం ఎందుకు ఆనందించలేకపోతాం అనుకుంటున్నారు? నిజస్వరూపం మీద మన ధ్యానం లేదు. అసలు ఛాయ, ఆ నీడలో ఉన్న సంగతుల యొక్క నిజస్వరూపం అవి ఎంత గొప్పగా క్రీస్తుని ఇనుమడింపజేసాయో, ఆ ఛాయలోనికి మనం వెళితే ఆ సంగతులన్నీ క్రీస్తుని ఎలా ఇనుమడింపచేసాయో, ఎలా రుజువు చూపాయో, ఎలా ప్రత్యక్షపరిచాయో మనం గనక తెలుసుకుంటే మన ఆనందానికి అవధులు ఉండవండి. అప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ధ్యానం ఉంచుతాం. కనుక ప్రత్యక్షపు గుడారంలోనికి ఎన్నో మార్గాలు లేవు, ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం గుండానే మనము పరిశుద్ధ స్థలాన్ని చేరవచ్చు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవచ్చు. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న వాటిని అన్నిటినీ ప్రభు తన జీవితంలో ఏం చేశారు? నెరవేర్చారు. మొట్టమొదటి వెళ్ళిన వెంటనే మీకు కనబడేది ఏంటి? బలిపీఠం. బలిపీఠం దేంతో తయారు చేశారండి? అక్కడ ఉన్న బలిపీఠాన్ని ఇత్తడే. గంగాళం దేంతో తయారు చేశారు? ఇత్తడే. మీరు గమనించండి, ఆవరణలోనే ఇత్తడి ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది అనుకున్నారు? బంగారం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇంకా ఇత్తడితో పని లేదు అక్కడ. తీర్పులు ఎక్కడే. తీర్పులు అయిపోయిన తర్వాత ఉన్నదంతా బంగారుమయమైన జీవితం. అంటే అందుకే అదే పరిశుద్ధ స్థలం కదా. బంగారం అనేది పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే మనకేం జరుగుతుంది? ఆవరణంలో జడ్జి చేయబడుతున్నాం నీతిమంతులుగా, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలుగుతున్నాం. అయితే ఆవరణంలో నీతిమంతులుగా జడ్జి చేయబడుతున్నప్పుడు
తీర్పులు జరుగుతున్నాయి. ఆ తీర్పులు జరుగుతున్నప్పుడు పాపి నీతిమంతుడనే జడ్జి జరుగుతుంది. అందుకే ఎత్తడి తీర్పుకి గుర్తు. ఎత్తడనేది తీర్పుకి గుర్తు. చూడండి, ఎత్తడి అనే లోహము ఎంత హీట్నైనా తట్టుకోదా? బంగారం కరిగిపోయేది, ఎత్తడి కూడా కరిగిపోద్దా? కానీ ఎక్కువ టెంపరేచర్ని తట్టుకొని నిలబడేది ఏంటి అనుకున్నారు? ఎత్తడి. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు అండి ఎంత భయంకరమైన తీర్పును ఆయన తన బాడీ మీద అనుభవించారు. తన దేహం మీద ఎంత భయంకరమైన తీర్పును. అందుకే మీకు అసలు బలి గనక అర్థమైతే, ప్రభు అయిన యేసుక్రీస్తు బలికార్యం అర్థమైతే, మనం జీవించే విధానం చాలా పద్ధతిగా ఉంటుంది. అంటే ఏ వంకరతనం యాకోబులో లేదని, ఏ శకునము ఇశ్రాయేల్లో కనబడలేదనేది ఎంత నిజమో, ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యకార్యం కనుక అర్థమైతే లోపము లేని జీవితం మనకు దొరుకుతుందండి. అంటే ఒక పద్ధతి అయిన, ఒక క్రమమైన లైఫ్ అనేది మన జీవితాల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఏ వ్యక్తికి ప్రభు యొక్క బలికార్యం అర్థమవుదో ఆ వ్యక్తికి జీవించే విధానం కూడా చేతవదు. మీరు గమనించండి, భయంకరమైన వ్యక్తులందరూ ప్రభు ప్రత్యక్షత తర్వాతే మారారు. అంటే యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షత కలిగిన చోట మాత్రమే విధేయత అనే గుణం పనిచేస్తుంది. కనుక మీరు ఎంత మొత్తుకోండి, మనుషులు మారటం అనేది అసాధ్యం. కానీ వాళ్ళకు ఒక్కసారి ప్రత్యక్షత కలిగితే వాళ్ళను మార్చటం అసాధ్యం. ప్రత్యక్షత లేని వారిని మార్చటం మనకు అసాధ్యం. ప్రత్యక్షత పొందిన వారిని ఇంకెవరు మార్చలేరు. రాళ్లతో కొట్టబడతారు, రంపాలతో కొయ్యబడతారు. ఈ భూమి మీద ఉంటూ యాతనకు అప్పగించుకోగలుగుతారు. అంటే ఎందుకు సింహాల బోను వారిని దేవుని పద్ధతి చొప్పున జీవించకుండా ఆపలేకపోయింది? అగ్నిగుండం దేవుని పద్ధతి చొప్పున హనన్య, మిషేల్, అజర్యాని ఎందుకు జీవించకుండా ఆపలేకపోయింది? అంటే అగ్నిగుండం ఆపలేకపోయింది, సింహాల బోను అనేది ఆపలేకపోయింది. వాళ్ళకి ఆ జీవితాలు ఎలా సాధ్యమైనవి? ఖచ్చితంగా రెవల్యూషన్ అండి. కనుక ఏ వ్యక్తికి ప్రత్యక్షత కలుగుతుందో అప్పుడే ఆ వ్యక్తి జీవించడం మొదలు పెడతాడు. ప్రత్యక్షత కలగనంత కాలం జీవించడం అసాధ్యం. అందుకే మార్గములో సత్యం ఉంది. ఆ సత్యము ఎప్పుడైతే ఎరుగుతావో అప్పుడు జీవంలో నువ్వు ప్రవేశిస్తావు. జీవంలో ప్రవేశించిన వాడికి జీవిస్తూనే ఉంటాడు. కనుక దేవుని సన్నిధిలో మిక్కిలి ప్రియులారా, నేను మీకు ఏ సంగతులు గుర్తు చేస్తున్నానంటే, ఎందుకు పూర్వపు భక్తులు లేదా నిజస్వరూపమైన క్రీస్తు వచ్చిన తర్వాత భక్తులు ఎందుకు సంఘము కొరకు తన స్వరక్తమిచ్చే సంఘాన్ని సంపాదించాడు క్రీస్తు, ఆ సంఘం కొరకు వాళ్ళు ఎందుకు ప్రాణాలు పెట్టారు? పంతొమ్మిదో అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆమెకు వస్త్రాలు ఇవ్వబడ్డాయంట. ఎవరు ఈవిడ? చూడండి, 19 అధ్యాయులు ఎవరున్నారు? వాడిని పేరు చదువుదాం. 19వ అధ్యాయం ప్రకటన 19. చూడండి, ఆమె ధరించుకోవటానికి ఆమెకు వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆ వస్త్రాలు ఏంటంట? సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును. నిజమేనండి. ఈవిడెవరు? గొర్రెపిల్ల. వివాహ మహోత్సవం వచ్చింది. ఆయన భార్య తను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె అనగా గొర్రెపిల్ల భార్య ధరించుకోవటానికి ప్రకాశములు
నిర్మలములోనైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడ్డాయి. సన్నపు నార అంటే ఏంటండి? అవిసెనార అని విన్నారా? అవిసెనార. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని వ్రాయబడింది తన గురించి? ఆయన వీధులలో అరవడు, కేకలు వేడు, మకమకలాడుచున్న అవిసెనార అన్నాడు. అవిసెనార అంటే సన్ననార బట్టలు అంటే ఏంటనుకున్నారు? మీకు అవిసె గింజలు తెలుసా? అవిసె గింజలు, అవిసె గింజలే. ఇప్పుడు మీకు జనపనార తెలుసా? అంటే నాకు ఇవి బాగా తెలుసు. ఎందుకంటే మా ఏరియాలో జనపనార ఎక్కువ వేస్తారు. వేసి వేళ్లతో సహా లాగేసి మొక్క పెద్దదైన తర్వాత నీటిలో ఊరబెడతారు. ఊరబెట్టి దాని తోలు వచ్చేద్ది అన్నమాట. దాంతోనే ఇప్పుడు పురికోస తాళ్ళు ఉన్నాయి కదా, తయారు చేస్తారు. కానీ అవిసెనార వేరు, జనపనార వేరు, అవిసెనార వేరు. అవిసెనార లెనిన్. ఇప్పుడు లెనిన్ బట్టలు వేస్తున్నాం మనం. లెనిన్ క్లాత్ అంటే ఏంటో అనుకున్నాను. కానీ నన్ను మరి గిరి మాస్టర్ గారు ఒక షాపుకి తీసుకెళ్ళారు. మాస్టర్ గారు మా ప్రేమపూర్వక కానుక అన్నారు. సరే అని చెప్పి అక్కడికి వెళ్తే ఆ క్లాత్ 5,000 అండి. అది ఫైన్ క్వాలిటీ అంట. అందులో ఆ క్లాతే 5,000. నాకు పొరపాడైపోయింది. అంటే అసలు సన్ననార అనేది, అవిసెనారతో చేయబడినటువంటి ఈ లెనిన్ క్లాత్ అనేది ఇంకా అందులో ఇంకా ఫైన్ క్వాలిటీ ఉంటుంది, ఇంకా గొప్ప ఉంటాయేమో. మరి ఇంకా మనకు తెలియదు వాటి గురించి. వాటితో పోల్చాడు పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుల నీతి క్రియలు. మనోళ్ళు లెనిన్ క్లాత్ వేస్తే చూడండి ఎంత ఫీల్ అయిపోతుంటారు కదా ఆ బట్టలు వేసుకున్నప్పుడు. అది పడే ఉగ్గులకి, ఆ ఉగ్గు పడితే ఆనందపడిపోతుంటారు. అసలు మిగతా బట్టలు నలిగితే మనకి ఇష్టం ఉండదు, కానీ లెనిన్ ఆ ఉగ్గు పడితేనే అందం అంట. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అవిసె గింజలతో అవిసె గింజ యొక్క మొక్కే సేమ్ జనపనార నెలగా అవిసెనార మొక్కలు కూడా అలాగే నానబెట్టి దాన్ని తీసేసి దానికి కొన్ని రసాయనాలు కలిపి ఇప్పుడు ఎంత తెల్లని ఉన్ని వస్తుంది అందులో నుండి. ఆమె ధరించుకోవటానికి వస్త్రాలు ఇవ్వబడ్డాయంట. సన్నని నార వస్త్రాలు, సూపర్ ఫైన్ క్వాలిటీ లెనిన్ అనమాట. దగ్గ మెరిసిపోయే లెనిన్ క్లాత్ ఆమెకి ఇవ్వబడింది. అయితే అట్ల పేరు ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. చూడండి, పరిశుద్ధత, నీతి మీకు గతంలో చెప్పాను, రెండు కలిసి ఉంటాయి. అంటే పరిశుద్ధత ఉండి నీతి క్రియలు లేకపోతే, నీతి క్రియలుండి పరిశుద్ధత లేకపోతే, ఉదాహరణకి నీతి క్రియలుండి పరిశుద్ధత లేకపోతే మురికి గొడ్డలు అన్నాడు. మీ నీతి క్రియలన్నీ మురికి గొడ్డలు అని చెప్పాడు. అంటే పరిశుద్ధత ఉంది కానీ నీతి క్రియలు లేవు, నీతి క్రియలు ఉంటాయి కానీ పరిశుద్ధత లేదు. అంటే ఈ రెండింటిని దేవుడు ఏం చేశాడంటే మనకు ఉచితంగా దానం చేశాడు. ఈ రెండు కలిపి ఎక్కడ వాడాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30లో వాడాడు. దేవుని మూలముగా మనకి క్రీస్తు నీతి, పరిశుద్ధత, విమోచన, జ్ఞానము అయ్యాడని ఉంది. అయితే ఇప్పుడు పరిశుద్ధులుగా తీర్చింది దేనికి? మనల్ని పరిశుద్ధులుగా జీవించడానికి. నీతిమంతులుగా తీర్చింది ఎందుకు మనల్ని? నీతిమంతులుగా జీవించడానికి. అంటే దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు నీతిమంతులుగా. ఇప్పుడు నీతిమంతులుగా మనం ఏం చేయాలి? జీవించాలి. అందుకే పరిశుద్ధుల నీతి క్రియలే ఆ సన్నని నార వస్త్రాలు. దేవుని పిల్లలుగా ప్రియులారా, మనలో అందుకే చూడండి,
పాత నిబంధన అంతా ఒక ఆర్డర్ ఉంటుంది, ఈ పద్ధతి చొప్పున నడవాలనేది ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలనుకోండి, అతడు నిజంగా తలంటి స్నానం చేయాలి, మైలు బట్టలు ఉండకూడదు, ఆ శవాన్ని ముట్టినవాడై ఉండకూడదు, కడగా ఉన్న స్త్రీని ముట్టినవాడై ఉండకూడదు, స్ఖలనం జరిగిన వాడై ఉండకూడదు, బోల్డ్ అని పద్ధతులు ఉన్నాయి. అంటే వీటిలో ఏ లోపం ఉన్నా అతడు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే దానిలో రూల్స్ పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనకిప్పుడు రూల్స్ ఏంటి, పద్ధతులు ఏంటి అంటే మనకి క్రమం చెప్పాడు. ఏమనంటే ఆత్మను అనుసరించే క్రమముగా నడుచుకుందిరా అన్నారు. అంటే పూర్వపు విధానంలో పద్ధతులు క్రమాలు ఉన్నాయి, ఈ విధానంలో ఏ క్రమం పద్ధతి లేదనుకుంటే మనంత అవివేకులు లేరు. ఈ విధానంలో కూడా క్రమం ఉంది, పద్ధతి ఉంది. నిజం చెప్పాలంటే పూర్వమును మించిన క్రమమును మనం ఇప్పుడు కలిగి ఉండగలం. ఎందుకంటే దేవుడు తన ఆత్మను మనలోనికి పంపాడు. ఆత్మ వర్క్ చేస్తే అండి పూర్వపు భక్తులకు మించిన క్రమాన్ని మనం జీవించగలం భూమి మీద. కనుక పరిశుద్ధుల నీతి క్రియలే పెండ్లి కుమార్తె వస్త్రాలు. దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుడు మనలను నీతి క్రియలు చేయువారిగా అభిషేకించునుగాక. నీతి క్రియలు అంటే ఏంటి అని చెప్తారా? ఏవి నీతి క్రియలు? ఏదైనా మాట చెప్పండి, మీరు చెప్పిన దాన్ని బట్టి ముందుకెళ్దాం లేదా ముగిద్దాం. రైట్. ఎందుకంటే మీకు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలోనే నీతి 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 అనే మాట ఉంటుంది. నీతి కార్యాలు అన్నాడు కదా, 3 పదాలు వాడాడు అక్కడ. గతంలో చెప్పాను కానీ వాక్యం, ఆ 3 పదాలు నాకు కూడా ఇప్పుడు గుర్తులేవు. నీతి కార్యాలు అని చెప్పి ముడిపెడతాడు. అయితే మనం పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఏం చెప్పుకుంటున్నాం? వీటిని గురించి మనం మాట్లాడేటప్పుడు దేవుని ఎదుట నీతి క్రియలంటే ఒకటి సంఘము యొక్క క్రమమును అనుసరించుట అని చెప్పుకున్నాం. అందులో ఏంటి? బోధ వినాలి, సహవాసంగా కూడి రావాలి, ప్రార్థన చెయ్యాలి, తర్వాత వాక్యాన్ని వినాలి. ఇవి దేవుని ఎదుట క్రియలు అన్నమాట. వీటిని మనం చేయాలి. మనుషుల ఎదుట కనబడేటట్టు ఇప్పుడు చెప్పాడు కదా, తమ్ముడు చెప్పింది ఏంటి? జాగ్రత్త పడండి. ధర్మము, ఉపవాసము, ప్రార్థన. మనకి ఇప్పుడు ఇందులో ఏమొచ్చినాయి? ప్రార్థన అనేది వచ్చింది. ఏది? దేవుని ఎదుట అనేటప్పుడు ప్రార్థన అనేది వచ్చింది. దాన్ని మనం ఫాస్టింగ్ అనేది దేవుడు మనకిచ్చిన ప్రేరేపణలో తప్పకుండా చేయాలి. అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే ధర్మం. ధర్మము అనే ఒక క్రియను చెప్పాడు. అంటే దేవుని పిల్లలు ధర్మమును అనుసరించి నడాలి. ధర్మంలో ఎన్ని రకాలైనటువంటి కార్యాలు ఉన్నాయి మనుషుల ఎదుట? ఏమన్నాడు? మీ సత్క్రియలు, ఇక్కడ మీ నీతి కార్యాలు. ఆ సత్క్రియలు అంటే బేదలు, అనాథలు, విధవరాండ్రు, దిక్కులేనివారు, వారి విషయంలో సంఘం ప్రవర్తించాల్సిన విధానం ఉంది. ఇది వెలుపట ఉన్నవాళ్ళు కదా. లోపలికి వచ్చేసరికి ఏం చెప్పాడంటే విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అన్నాడు. అంటే మరి విశేషంగా ఎవరి ఎడల ఎక్కువ ప్రేమ చూపించాలి? సంఘంలో ఉన్నవారి ఎడల అని చెప్పుకొచ్చాడు. అందుకే వారు సమిష్టిగా ఉండి పంచుకోగలిగారు. ముందు ఎక్కడ ఉండకూడదు లోపం? ఇన్సైడ్ ఉండకూడదు, ఎక్కడి నుండి బయటకు వెళ్ళాలి ధర్మం అని వాళ్ళు ఆ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే జరుగుతున్నటువంటి పరిచర్య అభివృద్ధి కొరకు మీరు 16వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చందా పోగు చేశారనే మాట కూడా చదువుతాం. వర్ధిల్లిన కొలది వాళ్ళు ఇచ్చారనే మాట. అంటే ఒక నియమము అనేది దేవుడు ఇంకా పెట్టలేదు, ఎంత అనేది పెట్టలేదు. ఇప్పుడు తగ్గిపోవచ్చున్న మహిమలోనే ఎంత అనేది ఉంది కదా, లెక్క ఉంది కదా. అధిక మహిమలో ఎంత ఉంటుంది అంటారు?
తగ్గిపోవచ్చిన మహిమలోనే ఒక కట్టడం ఉంది. మరి మించిన మహిమలో ఎలా ఉంటుంది వాతావరణం? అది తగ్గినట్టు ఉంటుంది, పెరిగినట్టు ఉంటుందా? మీ నోటితో చెప్తే విందామని. ఏమండి? అది పెరిగినట్టే కదా. అందుకే వారు వర్ధిల్లిన కొలది అనే మాట ఉంది. అంటే నీతి కార్యాలు లేదా సత్క్రియలు ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడటం. దీన్ని ఇంకో మాట యాడ్ చేస్తాను, దేవుని రాజ్య విస్తరణ కొరకు పాటుపడటం. దేవుని రాజ్య విస్తరణ. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు రాజ్య నిర్మాణం కొరకు అసలు మనం ఏం చేస్తున్నాం? ఇది ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటండి? నీ ముందున్న లక్ష్యం ఏంటి? రాజ్య నిర్మాణం కొరకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు రాజ్య నిర్మాణం కొరకు ఏం చేస్తున్నావు? ఏమండి? ప్రార్థన ఏం చేస్తావు? నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. మరి రాజ్య నిర్మాణం కొరకు, రాజ్య నిర్మాణం కొరకు భక్తులు పడిన ప్రయాస లేఖనాల్లో మనం ఆలోచన చేస్తే, ప్రభునందు మిక్కిలి ప్రియులారా, రాజ్య నిర్మాణంలో మీరు గమనించండి, వాళ్ళు పానార్పణంగా పోయబడ్డారు. రాజ్య నిర్మాణంలో పౌలు శ్రమలు మనం వింటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పేతురు, యోహాను, ఫిలిప్పు రాత్రి ప్రార్థనలో చెప్పుకున్నాం. ఫిలిప్పు పత్రిక రాయలేదు. ఫిలిప్పు పత్రిక రాయలేదు, కానీ ఫిలిప్పు కార్యాలలో పత్రికగా కనబడ్డాడు. ఏది? పరిశుద్ధాత్మ కార్యాలలో ఫిలిప్పు పత్రికగా ఉన్నాడు. స్టెఫను పత్రిక రాయలేదు, కానీ దేవుని కార్యాలు, ఆత్మ కార్యాలలో పత్రికగా స్టెఫన్ ఉన్నాడు. కార్యాలలో పత్రికగా స్టెఫన్ ఉన్నాడు. అంటే దేవుని రాజ్య నిర్మాణం కొరకు రాళ్లతో కొట్టబడ్డారు. మరి దేవుని రాజ్యం నిర్మాణం కొరకు ఏం చేస్తున్నామండి? రాజ్య నిర్మాణంలో నీ భాగం ఎంత? నీ పోర్షన్ ఎంత? నీ పార్ట్? నిజంగా దేవుని రాజ్య విస్తరణలో నీ భాగం ఎంత? ఈరోజు మీకు ఒక పని చెప్తానే, రాజ్య నిర్మాణంలో ఒక పని చేయాలి మీరు అందరూ. భార్యాభర్తలు ఇంట్లో మారుమనసు పొందుంటే నిజంగానే చేయాలి మీరు. భార్య ఏం చేయాలంటే ఒక 5 పేర్లు ఈరోజు మీకు పని అప్పగిస్తున్నానే. మీకు తెలిసిన 5 పేర్లు నేను ఒక ఫోటో పెడతాను వాట్సాప్లో, మన గ్రూప్లో. చూడండి, చూసి ఈరోజు మీరు ఆ పని చేయాలి. రాజ్య నిర్మాణంలో ఒక్కొక్క పని చెప్తా, ఒక్కొక్క వారం మీరు చేయాలి. ఈ వారం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక 5 పేర్లు సెలెక్ట్ చేయండి. ప్రభువుని ఎరగని వ్యక్తులు, లేదా ఇంకొకలాగా ఫస్ట్ ఎక్కడ సాక్షులుగా ఉండాలి? పైనుండి శక్తి పొందిన తర్వాత ఎక్కడ సాక్షులుగా ఉండాలి? మొదట యెరూషలేము, తర్వాత యోదయ, తర్వాత సమరయ, తర్వాత బోధిగంతాలు. యెరూషలేం అంటే ఏంటి? మీ సొంత ఇల్లు. నిజంగా మీ ఇంట్లో మీ అక్కకు మారు మనసు ఉందా? మీ తమ్ముడికి ఉందా? మీ బావకు ఉందా? మీ చెల్లికి ఉందా? అంటే మీ కుటుంబంలోని ఎవరికి మారు మనసు లేదు. ఫస్ట్ సాక్షి ఎక్కడన్నాడు? బోధిగంతాల వరకు సాక్షులు అవ్వాలంటే మొట్టమొదట యెరూషలేంలో ఫ్లైట్ ఎక్కేకూడదు బోధిగంతాలకు వెళ్ళిపోవటానికి. నువ్వు ఫ్లైట్ ఎక్కి వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు పంపిస్తాడులే. ముందు ఏం చేయాలి? యెరూషలేంలో సాక్షి అవ్వాలి. కాబట్టి ఇప్పుడు నీ తమ్ముడికి మారు మనసులో తమ్ముడి పేరు రాయి, అక్కకి లేకపోతే రాయి, బావకు లేకపోతే రాయి. ఒక 5 పేర్లు నువ్వు రాయి. రాసి ఏం చేస్తావంటే ఉదయం 5 కొరకు 5 నిమిషాలు, సాయంత్రం 5 కొరకు 5 నిమిషాలు. అమ్మా చేస్తారా చేయరా? అమ్మా వింటున్నారా? ఇక్కడ
చెప్పింది విన్నారా? పరధ్యానాలు ఉన్నారా? ఏమండి బ్రదర్స్, నేను చెప్పిన పని చేస్తారా చేయరా? చెప్తే మీ మీద నేను అధికారిని ఆనందపడతా, అంతే కదండి. ఇప్పుడు గత వారం ఓ మాట చెప్పి వదిలేశాను, లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది అది. ఇప్పుడు ఎవరి మీద నేను అధికారి? మీ అందరిలో అందరి మీదేనా? నిజమేనా? అంటే అధికారం అంటే ఏంటి? ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు, అంత వదిలే. కానీ కనీసం బాబు వీళ్ళు నా అధికారాన్ని ఒప్పుకున్నారా అనుకోవటానికి చెప్పిన పని చేయండి చాలు. ఏమండి, ఎక్కడున్నా ఏ రంగంలోనున్నా పై యజమాని చెప్పే మాట వినాలి వాళ్ళు. వింటే అప్పుడు ఆ యజమాని ఏమనుకుంటాడు, వీడు మా అధికారానికి లోబడిన వాడని. అంతేగాని ఆడు మన మాట వినట్లేదు అనుకోండి, ఆడు మన అధికారానికి లోబడ్డాడు. మనం మురిసిపోతాం అన్నమాట మనిషిని చూసి, ఈడు మనవాడే అని. కానీ అసలు మన అధికారాన్ని వాళ్ళు ఒప్పుకోరు అసలు. కానీ మురిపం ఏంటి మాకు నాది ఎంతమంది వచ్చారండి? ఒక 40 మంది. వీళ్ళందరి మీద నేను అధికారిని అనుకుంటా. కానీ మురిసిపోకరా బాబు, నీ అధికారాన్ని మేము ఇక్కడ ఏమీ ఒప్పుకోవట్లేదు అనుకున్నారనుకోండి. అంటే ఎవరి మీద అధికారులు అంటే ఏదో మీ పర్సనల్ విషయాల్లో పెత్తందారితనానికి ఇక్కడ పుట్టలేదు మేము. దైవికమైన విషయాలు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ విషయానికి లోబడాలి. అప్పుడు మేము అనుకుంటాం వీళ్ళు మా అధికారానికి లోబడిన వారని. లేదంటే మనుషులను చూసి మురిసిపోవటమే మా పని. కానీ విషయానికి వచ్చేసరికి ఎవరో కనబడరేక అప్పుడు మాకు తెలుస్తుందో వీళ్ళు మా అధికారాన్ని ఒప్పుకోలేదని. ఇప్పుడు వినండి, ఇప్పుడు మీకు ఓ పని, రాజ్య నిర్మాణంలో పని చెప్తున్నాను. మీ అందరూ ఓ పేపర్ తీసుకోవాలి. మొదట యెరూషలేములో సాక్షులు మీరు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు రాయాలి. ఆ 5 కొరకు ఏం చేయాలి? ఉదయం 5 సార్లు 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు ఏమని ప్రార్థించాలో నేను ఫోటో పెడతా మీ గ్రూప్లో. మీరు ఈ పని ఈ వారం అంతా చేయాలి. దీన్ని ఏమని చెప్పాను? ఇప్పుడు దీనికి ఏ పేరు పెట్టుకున్నాను? రాజ్య నిర్మాణం, దేవుని రాజ్య నిర్మాణం. మరి రాజ్య నిర్మాణం జరగాలంటే యెరూషలేము పట్టబడాలి, యోదయ వశమవ్వాలి, సమరయులు మిశ్రిత జనాంగం వాళ్ళని క్యాప్చర్ చేయాలి మనం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు 5 పేర్లు రాయాలి. భర్త 5, భార్య 5, అంతే. మీ పిల్లలు ఇంట్లో పెద్దోళ్ళు అనుకోండి, మీరు చేసిన తర్వాత ఒరే నాయన ఒకసారి నువ్వు కూడా ఒక 5 నిమిషాలు వీళ్ళందరి కొరకు చెయ్యరా అని చెప్పి వాడికి ఇవ్వండి, మీ పిల్లోడికి ఇవ్వండి, వాడు చేయగలిగే స్థితిలో ఉంటే. అప్పుడు రాజ్య నిర్మాణంలో మీ పిల్లలు కూడా ఏమయ్యారు? పాలిభాగస్తులు అయ్యారు. మీరు 5 కొరకు దయచేసి 5 నిమిషాలు, మనిషి కొరకు నిమిషం, 5 నిమిషాలు ఉదయం సాయంత్రం చేయండి. ఈ వారం అంతా చేయండి 5 పేర్లు. ఏదో ఒకసారి ముచ్చటగా మీ చేయెత్తితే చూద్దాం ఎంతమంది పని చేస్తారు. మీరిద్దరు సగం ఎత్తారేంటి? చిన్నపిల్లలా మీరేమన్నా? తింటారా 3 పూట్ల? ఏమ్మా చెయ్యరా? మరి అప్పుడే అలిసిపోయిందా చెయ్య? ఎత్తండి. అరే నీకే అభ్యంతరం ఉంటుందా చేయటానికి? అభ్యంతరం ఉందా? ఓకే, నువ్వేంటంటే పడుకునేటప్పుడు పడక దగ్గర ఎవరు ఉంటారా? ఒకదాని ఉంటావా? ఎవరైనా ఉంటే అభ్యంతరం. లేకపోతే ఎవరు లేవకముందు ఒక 5 నిమిషాలు నువ్వు 5 పేర్లు రాయి, వాళ్ళ కొరకు చేయి పెట్టి. నీ గ్రూప్లో ఉన్నావు కదా, మెసేజ్ చదువు, వాటి కొరకు ప్రార్థన. బాబు పురుషుల సంగతి ఏంటండి? వెరీ గుడ్. ఏనాయన నువ్వు చిన్నపిల్లడువా? ఎంతమంది ఇక్కడ పాలు తాగేవాళ్ళు? అంటే పాలు తాగితే చిన్నపిల్లలు అంట. బలమైన ఆహారం తింటే మీరేం చేస్తారంటే ఒక 5 పేర్లు. దయచేసి బయట వాళ్ళ పేర్లు వద్దు, మీ ఫ్యామిలీ. మొట్టమొదటి యెరూషలేము, మీ ఫ్యామిలీలో
5 పేర్లు రాసి ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు మీరు ఈ వారమంతా ప్రార్థన చేయాలి. ఏమండి? లేని వాళ్ళ కొరకే కదా, రాజ్యంలో ఉన్నవాళ్ళే రక్షింపబడితే ఫ్యామిలీలో. రక్షింపబడిన కొంతమంది యాక్టివ్ పార్షన్లో లేరు కదా, అలాంటి వాళ్ళు కూడా రావాలని వీళ్ళతో చేసినాడు వాళ్ళని కూడా కలుపుకోండి, యాక్టివ్ పార్షన్కి రావాలని. అంటే రాజ్యంలో ఉన్నాడండి, ఏ పని చేయట్లేదండి అంటే యాక్టివ్ పార్షన్లో ఉన్నాడా? లేడుగా. రావాలి, వాళ్ళు కూడా రావాలి. అయితే ముందు రక్షణ లేని వారికి చేయండి, తర్వాత యాక్టివ్ పార్షనల్ పేర్లు పెట్టుకుందాం. బాగా గుర్తు చేశారు. ప్రార్థన చేద్దాం, ఓకేనా? దేవుడి మాటలు మనం వినికిడిలో